ఇక మా సారు మా చింతపాండ నవీన్ గారు మా సారు జర్రాగరా మా సార్ ఎక్కడ వెళ్ళి చూస్తా బీసీ 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 సూపర్ అబ్బా సూపర్ బాగుందా కొండా సురేఖ ముఖం ఎక్కడన్నా ఉందా చూసుకోరా మీరు కొండా సురేఖ ముఖం ఎక్కడన్నా ఉందా నాకదే కాపలే ఎంటైర్ పేపర్లా కొండా సురేఖ ముఖం ఎక్కడైనా ఉందా మళ్ళా చూపిస్తున్నా మళ్ళా చూడరా పెద్ద బీసీ మీకేం చెప్పినా సమయం వచ్చిన ప్రతిసారి ఫెవికాల్ బంధం బయటపడుతుంటది సమయం వచ్చిన ప్రతిసారి మన తొలి వెలుగు రఘు తీన్మార్ మల్లన్న వీళ్ళిద్దరికి రేవంత్ రెడ్డితో ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతుంది ఈ ఫెవికాల్ బంధంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మా తెలంగాణ బీసీ బిడ్డ మా మున్నూరు కాపు బిడ్డ మరి కొండా సురేఖను ఎట్లా నువ్వు బర్తరాఫ్ చేస్తావు బై ఇది పంగల్ జీర్తా అనగలుగుతావా అనగలుగుతారా మీరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా అనగలుగుతావా ఆయన ఏమంటాడు తెలుసా నేను చెప్తా మీకు మీరు అర్థం చేసుకోరా అరే కుక్క మీరు అర్థం చేసుకోవాలి యూజ్లెస్ ఫెలో అరే కుక్క ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావురా ఇవి అయితే అనగలుగుతారు ఇక నీకు అర్థం కావాలని నేను ఏం చెప్తున్నాను అది కొత్తగా మళ్ళా తండ్రులు అవుతారు కొందరు మళ్ళీ తండ్రులు అవుతారు తెలంగాణ ప్రజా సమస్యల ముందు మాత్రం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు రేవంత్ రెడ్డి ఒక ఆయన పేరు ఏం పేరు తీన్మార్ మల్లన్న తర్వాత మన తెలియదు రావు వీళ్ళు ముగ్గురు ఒకటే ఏం తేడా లేదు ఎందుకంటే ఇగో రేవంత్ ఓపెన్ చెప్పాడు నేను గెలిచిందే యూట్యూబ్ ఛానల్ వల్ల అని వాళ్ళిద్దరే చేసిన ముఖ్యమంత్రి ఆయన వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే బీసీల పైన అన్యాయం చేయమని చెప్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీసీలను మంత్రి పదవి నుంచి తప్పించుర్రి ఇక మేము మూసుకొని పంతా ఇట్లా గప్చుప్ మూసుకొని పంతాం రేవంత్ రెడ్డి నువ్వు బర్తరఫ్ చేసేసుకొని ఇట్లా పెట్టుకో ఇక్కడ రోహిణ్ రెడ్డి 1600 గజాలు కబ్జా చేసిన ప్రజలు కామెంట్లలో పెడితే నో కామెంట్ ఎందుకంటే ఒక ఆయన సెటిల్మెంట్ చేస్తాడు ఒక ఆయన కామెంట్ చేయడు ఫెవికాల్ బంధం కదా రేవంత్ రెడ్డికి మన తొలి రావుకి తిన్మారు మలనకి ముగ్గురికి ఫెవికాల్ బంధం ఉంది ఆ ఫెవికాల్ బంధం కదా ఇది నాకు తీసుకొచ్చేది అది కథ యా ఇంకేంది బయటపడ్డ రేవంత్ బలహీనత పట్టు పెరిగిందా కంట్రోల్ తప్పిందా పరమానందయ్యకు 18 మందేనా అట్లా కాదు పరమానందయ్యకు దొంగ బీసీలు ఇద్దరేనా లేదంటే రేవంత్ రెడ్డికి దొంగ బీసీలు మన తెలుగు రాకు తిన్మారు మల్లన్నేనా సపోర్టు మిగతా వాళ్ళు కాదా అట్లా పెట్టాం రేపటికెళ్ళి బల నిరూపణ బలహీనతకు సంకేతమా తొలిసారి గెలిచిన వారే సీఎంకు రక్షణ కవచమా ఓహో ఇది అర్థమైంది ఓకే రేవంత్ రెడ్డి బలం 18 మందేనా మరి బీసీల బలం ఎంత చెబుదాం పట్టరాదు కాంగ్రెస్ లా రేవంత్ రెడ్డి మా బీసీ బిడ్డ కొండా సురేఖ రాజీనామా చేపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బతుకుంటుందో మా బీసీల బలం ఏందో చూపిస్తా రేవంత్ రెడ్డి అనగలుగుతావా కేసీఆర్ పైన గజ్జలు ఇట్లా కాళ్ళకి గజ్జలు కట్టు సింగులు ఎగిరేసుకో ఇట్లా గల్లలు దించుకొని వచ్చినావు కదా ఆ స్థాయిలో మరి బీసీ బిడ్డ పైన నువ్వు స్పందిస్తూ రేవంత్ రెడ్డి నీకు రాగలుగుతావా నాకు రాజ్యాధికారం కావాలి రాజ్యంలో బీసీల పైన ఎన్ని కుట్రలు జరిగినా రేవంత్ రెడ్డి కోసం నేను సపోర్ట్ చేయను నేను ఎందుకు సపోర్ట్ చేస్తా చేయను కదా ఇప్పుడు మరి మిగతా కాంగ్రెస్ నేతల సంగతి ఏంది సీనియర్ల వ్యూహాత్మక మౌనం సీఎం రేవంత్ పీఠానికి గండవా
సొంత మంత్రివర్గం నుంచే విమర్శలు, రేవంత్ సర్కార్లో రాజకీయ వేడి, ఢిల్లీ పెద్దల నిర్ణయం. ఇది ఇలా ఎక్కడైనా సరే కొండా సురేఖ రాజీనామా పైన నేను మద్దతు ఇస్తున్నా, లేదంటే నేను వ్యతిరేకిస్తున్నా, లేదు నీ కొండా సురేఖకు అనుకూలం, లేదు నేను రేవంత్ రెడ్డికి అనుకూలం ఏదైనా ఉన్నదా? అట్లీస్ట్ కొండా సురేఖకు మా మా టీఆర్పీ పార్టీ మద్దతు ఉంది. బీసీ బిడ్డ రాజీనామాను మేము ఖండిస్తున్నాం, లేదంటే బర్తరఫ్ను మేము ఖండిస్తున్నాం. ఉండదయా సొంత మునురు బిడ్డలను కూడా కుట్ర చేయడం మా మల్లనకే ఇంకోరికి రాదా? అది మా నారాజు పల్లెడితే బాగా చెప్తాడు. ఇంకా బీసీ 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 కానీ బీసీల కోసం కాదు, రేవంత్ రెడ్డి కోసమే బీసీ బీసీ బీసీ. ఇప్పుడు తీరా రేవంత్ రెడ్డికి బీసీ బిడ్డ కొండా సురేఖకు ఇట్లా పంచాయతీ రాగానే బీసీ తల్లిపాలు తాగిన తిన్మారు మల్లన్న పటేల్ ఏడిపోయినట్టు ఇప్పుడు ప్రశ్న వచ్చింది. బీసీల వైపు ఆ గట్ట ఈ గట్ట, కాంగ్రెస్ లో ఉన్న రెడ్ల గట్ట, కాంగ్రెస్ లో ఉన్న బీసీ బిడ్డ కొండా సురేఖ గట్ట చెప్పాలి. మన తొలి వెలుగు రఘు, చింతపాడు నవీన్ పటేల్ గారు ఇద్దరు చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. చెప్తే ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించరు, ఏ ప్రభుత్వం పక్కల చేరిరు, ఏ ప్రభుత్వం ఎంగిలి మెతుకులు తింటారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసిరు కదా రాజేందర్ జైన్ భూమి కాడ రోహిన్ రెడ్డి సంకన ఆకుతున్నది, మీరు ఇద్దరు కలిసి చెప్తారు కదా ప్రజలు కూడా. సో మీ ఇద్దరు డిసైడ్ చేయాలని అవసరం ఉండదా? అది ఇక ఒక ఆయన అయితే నేను మీకు చెప్తానే, మీరు డిసైడ్ చేయరు. నేను చెప్పే ముచ్చట ఏందనేది ఎట్లా అనుకుంటారు? రక్తాలు ఇచ్చిన వాళ్ళకు ప్రాణానికి ప్రాణం ఇచ్చిన వాళ్ళకు, నేను ఆయన కోసం సావాలనేది వస్తా అని అభిమానించిన వాళ్ళకు వాళ్ళ భార్య అక్రమ సంబంధాలకు అనుకూలంగా పనిచేస్తాడు. ఒక ఆయన సెటిల్మెంట్ రాజా, ఆయన ఎట్లా అంటే ప్రాణానికి ప్రాణం ఇచ్చే అభిమానుల భార్యలను అక్రమ సంబంధాలకు ఉసిగొలుపుతాడు, కొంపలాడుతాడు. అభిమానించినందుకు అన్నందుకు దండాలు పెట్టినందుకు, దేవుని లెక్క చూసినందుకు వాళ్ళ భార్యల అక్రమ సంబంధాలకు పత్తాసు వలుపుతారు. అసలు కిరాతకులు ఉన్నారు తెలంగాణలో. నేను చెప్పింది మీకు అర్థం కావాలి. ఆ విషయం గుర్తుకొస్తే నాకు రక్తం మరుగుతున్నది. ఇక మా మల్లన్న గారు, మీ ఓట్లు మాకొద్దు, మా ఓట్లు మీకొద్దనే దమ్ముందా? బీసీల ఓట్లతో దొరలకు అధికారం, ఈ విధానం మరి నాయన ఈ లంగా జోలి పక్కన పెట్టి నిజాలు మాట్లాడారు మల్లన్న గారు. ఎందుకంటే మల్లన్న గారు బీసీ బిడ్డ కొండా సురేఖ పైన నీ స్టాండు రేవంత్ రెడ్డి పైన మాకు కావాలి. అప్పుడు చెప్పు ఈ కాకమ్మ కథలు మేము నమ్ముతాం. ఓ డైలాగు యూట్యూబ్లో చేస్తారు కాదు, ఉద్యమం చేయాలి. బీసీ బిడ్డ ఎట్ట బర్తరఫ్ చేస్తారని. బీసీలు ఎంతమంది ఉన్నారో పై కాంగ్రెస్ పార్టీలో ఉన్నదే ముగ్గురికి కూడా మళ్ళీ ఇంకో కావాలని తప్పిస్తావా అని అడగాలి రేవంత్ రెడ్డిని. మల్లన్న గారు బరాబరే కోరుకుంటున్నాను అడగాలని చెప్పేసి. నీకు రేవంత్ రెడ్డికి ఏ ఫెవికాల్ బంధం లేకపోతే, నీకు రేవంత్ రెడ్డికి ఏ సంబంధం లేకపోతే ఎందుకు అడుగుతారే కూడా సమాధానం చెప్పాలి ప్రజలకు. ప్రతి పళ్ళకు చైతన్యం వచ్చింది, కానీ పట్నం నడిపొట్టిన ఒక బీసీ బిడ్డ బర్తరఫ్ చేస్తే మాత్రం చైతన్యం రాలే. ఏ బీసీ సంఘం వచ్చింది? జాజుల సీనయ్య ఎడవంజడు, ఆర్ కృష్ణయ్య ఎడవంజడు, చింతపండు నవీన్ పటేల్ ఎడవంజడు, మీరు పెట్టిన బీసీ జేఏసీ ఎడవంజడా? మీరంతా మీరేమిటికా చెట్టు పేరు చెప్పి కాయలు తినేదాన్ని తప్ప మీరు దేని పనికి వచ్చిరా? మీరు బీసీలకు మా పేరు చెప్పుకొని పైసలు సంపాదించుకు తప్ప మాకు అన్యాయం జరిగినప్పుడు మీరు నిలబడరు. ఏమైనా నిలబడతారు పోని భవిష్యత్తులా? మాకు నమ్మకం లేదే. మిమ్మల్ని నమ్మిన దానికంటే గాలి దీపం పెట్టి దీపాన్ని నమ్మిందాం. దొంగలు కదా మీరు. ఈ రాజ్యం దానికి ఎందుకు ఫస్ట్ రెడ్ల అణచివేతను ఎదుర్కొని ఇలా కొండసులేడు నిలబెడతాం పట్టరాదు. రాజ్యం దానికి మస్తు టైం ఉంది, ఫుల్ టైం ఉంది. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధి ఎందుకు, కానీ కొండా సురేఖకు రాహుల్ గాంధీకి వారధిగా ఉండి కొండా సురేఖ నిలబెట్టు. నువ్వు మునగాను అయితే చూద్దాం. కొండా సురేఖ మంత్రి పదవి ఒక నిలబెట్టు దమ్ముంటే. సో ఇది కథ. మా సారు, మా చింతపండు నవీన్ పటేల్ గారు పిచ్చోళ్ళని చెప్తారు, నమ్మకురే మీకు దండం పెడతాను. ఈ కాకమ్మ కథలు కాదు, కానీ
రేవంత్ రెడ్డికి మన చింతపండు నవీన్ పటేల్కున్న ఫెవికాల్ బంధం గురించి మనం మాట్లాడాలి. ఆ ఫెవికాల్ గురించి మస్ట్ మొదలు పెట్టాలి. ప్రజలు అన్ని చూస్తూనే ఉన్నారు, ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, మందికి ఏం చెప్తారు, వెనకంగా ఏ కథలు పడుతున్నారు ప్రజలు అన్ని చూస్తూనే ఉంటారు కదా. ఇవన్నీ చెప్పినాం కదా. ఇంకా రిపోర్ట్లు కొడతాడు గలీజ్ నా కొడుకుడు, ఆకుల మన యొక్క గలీజ్ గాడు రిపోర్ట్లు కొడుతుంటారు, మీరు చూసుకోవచ్చు. ఇంకా దయచేసి లైవ్ ఉన్న అయితే వీడియో లైక్ చేయరా.